మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్స్ మార్కెట్ గెయిన్ అయ్యి 59,209 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు అయితే నాకైతే స్టాప్ లాస్ ట్రిగర్ అయింది ఫ్రెండ్స్. ఎందుకు ట్రిగర్ అయింది చెప్తా చూడండి. నేను ఏం చెప్పానో ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పాను. అది కూడా సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ అవ్వాలని చెప్పాను. సరే బట్ ఏమైంది మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. సో బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ అయితే ఫాలో అయింది. స్టాప్‌లో ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఆ లెవెల్ బ్రేక్అవుట్ కూడా అయిపోయిందనమాట. సో బ్రేక్అవుట్ అయింది. ఇంత ఇండికేషన్ ఇచ్చింది. సో ఇంకా నేను మార్కెటింగ్ ఖచ్చితంగా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ డోజీ క్యాండిల్ వచ్చినప్పుడు నేను కొంచెం ఆలోచించాల్సింది. బట్ మార్కెట్ లేదు ఇంకా పడుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ నాకు పడిందనమాట. సో నాకైతే స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అయింది మార్కెట్‌లోని. సో ఎప్పుడైతే స్టాప్ లాస్ ట్రిగర్ అయిందో దాని తర్వాత నేను కంప్లీట్‌గా ఒక బ్లాంక్‌లో ఉండిపోయాననమాట. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవ్వాలి. కానీ ఆల్ ఆఫ్ ద సడెన్ ఇంత ఇంత మూవ్ ఎందుకొచ్చిందా అనే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మూవ్ అనమాట ఇది. సో ఈ మూవ్ అయితే జరిగింది. నాకైతే స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. సో స్టాప్ లాస్ ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఫాల్ అయ్యి మళ్ళీ ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయింది. సో బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత నాకు ఇక్కడ వరకు వెళ్తదని మార్కెట్ తెలుసు కానీ నేను ఎప్పుడైతే నాకు స్టాప్ లాస్ అని ట్రిగర్ అయిందో కొంచెం మైండ్ ఇదైపోయిందనమాట. అదేంటి ఇలా జరిగింది? సో మనం అంతా అనుకునే కదా చేసాము. ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నాను. సో మళ్ళీ ఎందుకులే ఈ ట్రేడ్ కూడా తీసుకొని మళ్ళీ అంటే ఇది రివెంజ్ ట్రేడ్ కింద అయిపోద్దనమాట. మనం అనుకున్న ఏదైతే ట్రేడ్ సెటప్ వర్కౌట్ అవ్వలేదో, ఆ రోజు సైలెంట్‌గా ఉండిపోతే బెటర్. ఎందుకంటే, ఆ రోజు మన చేతిలో మార్కెట్ లేనట్టే అర్థం. సో, దాన్ని బేస్ చేసుకొని నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. మార్కెట్‌లో మొమెంటమ్ ఉన్నా సరే, ఎక్కడి వరకు వెళ్తుందని మనకు తెలిసినా సరే, రిస్క్ చేయలేకపోయానన్నమాట. ఎందుకంటే, ఆల్రెడీ ఫస్ట్‌ది బెడిసి కొట్టేసింది కదా! సో, దానివల్ల నెక్స్ట్ ఒక ట్రేడ్ అనేది మనకెలా ఉంటదంటే, కొంచెం భయంగా ఉంటదన్నమాట. సో, భయంగా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ రివెంజ్ ట్రేడ్‌లా కూడా ఉంటదన్నమాట. వన్స్ ఒకసారి మళ్ళీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందనుకోండి సో, మళ్ళీ మూడంతా అప్‌సెట్ అయిపోయి ఇంకా నానా హంగామా అయిపోద్ది. అందుకే అంటే ఎమోషన్స్‌తో కూడుకున్న ట్రేడింగ్ కాబట్టి మనది. ఎందుకంటే మనం చేసేది ఆప్షన్స్ బయింగ్. సో, ఇది కంప్లీట్‌గా ఎమోషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటది. సో, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకొనుంటే మన ట్రేడ్ సెటప్స్ అనేవి మినిమమ్ 1 ఆర్ 2 ట్రేడ్స్ ఉండాలన్నమాట. సో, 1 ట్రేడ్‌లో మనకు లాస్ వచ్చింది కదా! అని సెకండ్ ట్రేడ్‌లో మనం మళ్ళీ గెయిన్ చేసుకుందాం అనుకోవడం, అది కూడా మన ట్రేడ్ సెటప్ బట్టి ఎళ్తేనే అవుతది. అంతే తప్ప మళ్ళీ ఇంకా వెంటనే మనం స్విచెస్ లాగా ఇదవ్వడం కొంచెం రిస్క్ అనమాట. అంటే 1 డే, 2 డేస్ బాగుంటది గానీ సో, లాంగ్ టర్మ్ పీరియడ్‌లో ఇది బాగోదనమాట అందుకు. ఓకేనా? సో, మీరు వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్ అయితే కంప్లీట్‌గా మార్కెట్ ఒక రికవరీ అయితే కనిపించింది. బట్ ఒక కన్సల్టేషన్ అనేది చెప్పాను. నేను చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్ కంప్లీట్‌గా ఒక కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఏదైతే మార్కెట్ పైకి వెళ్తే మాత్రం కన్సల్టేషన్ అయ్యే అవకాశం ఉందని చెప్పానో, అదే కన్సల్టేషన్ అయితే జరిగింది. ఒక మొమెంటం జరిగినా సరే కొంచెం కన్సల్టేషన్ అయితే జరిగింది కాబట్టి, సో, రేపు కూడా మార్కెట్ అనేది కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? రేపైతే నేను ట్రేడ్ సెటప్ అయితే ఏం చెప్పలేను. ఎందుకంటే, ఈరోజు మార్కెట్ కొంచెం ఇదైంది కాబట్టి, సో, రేపు ట్రేడ్ సెటప్ అనేది నేను ఒక 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే, కొంచెం మళ్ళీ నో ట్రేడ్ జోన్ ఆ టైప్‌లో ఉంది మార్కెట్ కొంచెం. ఎందుకంటే, మనం కంప్లీట్‌గా ఒక కన్సల్టేషన్ పార్ట్‌కయితే ఎళ్ళిపోయిందనమాట మార్కెట్ అందుకు. ఓకేనా? సో, తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.